మనతో పాటు కేసీఆర్ మూవీ హీరో రాకేష్ ఉన్నారు. అసలు ఆ మూవీ గురించి ఏంటో విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి అసలు కేసీఆర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అసలు? కేశవ చంద్ర రమావత్ అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు ఈ టైటిల్. ఒక లంబాడి కుర్రోడి కథ. సో ఈరోజు నేను కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కూడా చూడటం జరిగింది. అక్కడ ఇప్పుడు కొడంగల్లో జరుగుతున్నటువంటి ఇష్యూ కూడా ఈ లంబాడీకి సంబంధించి అది ఇదని. సో ఇదే టైంలో నా సినిమా అనౌన్స్మెంట్ ఇవన్నీ శివ యాదృచ్ఛికం అలా జరిగాయి. సో ఒక లంబాడి కుర్రోడి తాండాలో జరిగినటువంటి ఒక యథార్థ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమానే కేశవ చంద్ర రమావత్. సో 18న ప్రీ రిలీజ్ ఫంక్షన్. సో దాని గురించి కేటీఆర్ గారిని ఆహ్వానించడానికి వచ్చాను. సినిమా ఓన్లీ తెలంగాణ వరకే ఉంటుందా లేకపోతే ఏపీలో కూడా ఉంటుంది? కేసీఆర్ మొత్తం అసలు అన్నిటికన్నా చెప్పాలంటే మన తెలంగాణలో మనం వెనకబడ్డాం మన చరిత్ర తెలుసుకోవడానికి. ఆంధ్ర వాళ్ళు చాలా సుముఖంగా వాళ్ళే ముందుకు వచ్చి నా సినిమాని ముందు వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఏం చెప్తారంటే సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మొన్నటిదాకా కామెడియన్, ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు, ఎట్లా ఉంటుంది? హీరో 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 కాదన్న, కథ హీరో. ఇక్కడ నేను హీరో అనేది అది కాదు. నా సినిమా నేను రాసుకున్నాం, కథ రాసుకున్నాము, అందరి సహాయ సహకారాలతో ముందుకు పోయింది అంతే తప్ప నేను హీరో అని కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు అమ్మమ్మ తాతలు మన ముత్తాతలు వాళ్ళ ఊర్లు వాళ్ళ పరిస్థితులు, మన ఊరు మనం కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ పెయినే ఈ సినిమా. అంటే కేసీఆర్ పేరు పెట్టారు కదా, మరి ఆంధ్రాలో ఆడొద్దా సినిమా? కేసీఆర్ గారు మరి తెలంగాణ నుంచి ఉంటే ప్రపంచం చూసింది కదా, నా సినిమా కూడా అలానే చూస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా కేసీఆర్ అనే సినిమా మూవీ పెట్టడానికి పేరు పెట్టడానికి దానికి ఒక పెద్ద కారణం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సినిమా అయితే ఖచ్చితంగా 22వ తారీఖు రిలీజ్ ఉంది. కంపల్సరీ తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తారని నమ్మకం నాకుందని చెప్తున్నారు. మనతో పాటు రాకేష్ వైఫ్ సుజాత ఉన్నారు. చెప్పండి, అసలు సినిమా తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? రాకేష్ వచ్చినప్పుడు ఆలోచన మీతో షేర్ చేసుకున్నాడా? షేర్ చేసుకున్నాడు. ఆయన సంకల్పంలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నా, అందుకే తోడుగున్నా. చెప్పలేదా అంటే సినిమా తీస్తే మళ్ళీ డబ్బులు వేస్ట్ అయితే ఒకవేళ ఆడకపోతే ఎట్లా నాకు ధైర్యం చెప్పారా, లేకపోతే ఏమన్నా మీరు డిసప్పాయింట్ చేశారా? ధైర్యం చెప్పారా? డిసప్పాయింట్ ఏం లేదు. అంటే ఏ అచీవ్మెంట్ అయినా మనకి ఏజ్ ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం ఏజ్ అయిన తర్వాత మనం అయ్యో నేను ఇది చేయలేకపోయినా అని ఉండొద్దు అనుకున్నా ఆయనకి. అంటే ఇప్పటివరకు ఆయన ఏం చేయాలనుకున్నాడో అన్ని చేసిండు. ఇక పెళ్ళి చేసుకొని నేను ఇది చేయలేకపోయినా అనేది ఆయనకు ఉండొద్దు అనుకున్నా. అందుకోసం ఆయన సినిమా తీస్తా అంటే సరే మీరు ఏది కావాలనుకుంటే అది చేసేయండి అని చెప్పింది. అంటే అనిపించిన ఎన్ని రోజులు చాలా కష్టపడి డబ్బులు సంపాదించండు, కింది స్థాయి నుంచి వచ్చిండు. ఒక సినిమా అంటే నాటే జోకు, చాలా వరకు ఖర్చు అయితే, చాలా వరకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నటులు కానీ లేకపోతే మ్యూజిక్ కానీ ఇట్లా మొత్తం ఎంత ఖర్చు అయింది, ఇల్లు అమ్మారని కూడా చెప్తున్నారు. చాలా ప్రెస్ మీట్లు అయిపోయారు, చాలా కష్టపడి సినిమా తీస్తున్నా అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే అవును, సినిమా చేయాలనుకుంటే ముచ్చటనే కాదు కదా. సో దానికి చేయాలనుకునేది చేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ద టైం మేమిద్దరం అనుకున్నాం ఏంటంటే ఖర్చు అయినా సరే ఏదైనా ఇప్పుడు మనం ఒక స్టెప్ వేసుకుంటేనే ముందు ఇట్లాంటి అచీవ్మెంట్స్ చేయలేం. కొంచెం బాధ్యతలు అవన్నీ కూడా నెత్తి మీద పడ్డ తర్వాత ఇంకా పైసలను అప్పుడు కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు శక్తి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుందాం, పర్లేదు మనం కష్టపడగలుగుతాం కాబట్టి సంపాదించుకుందాం అని అనుకున్నాం. రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంది? రిలీజ్ 22 ఈ నెల 22 ఉంది. ప్లీజ్ అందరూ థియేటర్కి పోయి సినిమా చూడరు. మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయము. ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయి ఎంత మంచి సినిమా తీసిండ్రు అని కన్నీటి చుక్కలతో మరి మీరు ఆనందంగా మీరు నాకు చెప్తారు. సో అందరు డెఫినెట్లీ 22వ తారీఖున థియేటర్లకు పోయి కేశవచంద్ర రమావత్ కేసీఆర్ సినిమాని తప్పకుండా ఆదరించుండ్రి. కేసీఆర్ పెట్టడానికి ఒక ప్రధాన కారణం అసలు ఐడియా ఎవరిది? నీదా, రాకేష్ దా, లేకపోతే మొత్తం కథకు సంబంధించి స్టోరీకి అన్ని కూడా ఆయనదే, ఆయన ఐడియానే. ఏం చెప్తారు అసలు కేసీఆర్ సినిమా ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న సినిమాలనైనా సినిమాల కంటెంట్ ఉంటే జనాలు అందరు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా మీరు చూసిన తర్వాత అంటారు ఇట్లాంటి సినిమాలకు ఖచ్చితంగా మనం పోవాలి అని. నేను చెప్తే మంచిగా ఉండదు అన్న, మీరు థియేటర్లకు వచ్చి చూస్తేనే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ కేసీఆర్ సినిమా అనేది తెలంగాణలో కాదు ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా ఆడుతుంది. మీరు అందరూ ఆదరించాలి. ఎందుకంటే రాకేష్ చాలా చిన్న స్థాయి నుంచి సినిమా తీసే స్థాయి వరకు వచ్చాడు. తన డబ్బు కానీ ఇల్లు కానీ అన్నీ అమ్మి ఇప్పుడు ఈ సినిమా మీద పెడుతున్నాం. ఖచ్చితంగా జనాలు అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్న సినిమాలలో అయినా కూడా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు అయితే ఆదరిస్తారు. సో ఖచ్చితంగా మీరు అందరూ సినిమా చూడండి. కేసీఆర్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ అని గతంలోనే రాకేష్ చెప్పడం జరిగింది. చూద్దాం మరి కేసీఆర్ పేరుతో వస్తున్న ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో లేకపోతే జనాలు ఎలా ఆదరిస్తారనేది భవిష్యత్తులో తెలియనుంది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిగ్నల్ టీవీ, హైదరాబాద్.